అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అత్తారిల్లు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అది ఓ పెద్ద ఇల్లు. ముందు విశాలమైన మేడ, చుట్టూ పచ్చని చెట్లు. చూసేవారికి ఆ ఇల్లు ఎంతో అందంగా కనిపించేది. ఆ ఇంట్లో ఉండే ఒక అమ్మాయి కథే ఇది. ఆమె పేరు అనురాధ. 24 సంవత్సరాలు. చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. మాటల్లో మర్యాద, మనసులో మంచితనం. ఎవరిని బాధ పెట్టడం తెలీదు. కాని ఆమె జీవితంలో చిన్నప్పటి నుంచి ఒక లోటుంది. అది తల్లి ప్రేమ. అనురాధకు 10 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ప్రపంచమే మారిపోయింది. తండ్రి రామయ్య కొన్ని సంవత్సరాల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు సుశీల. పెళ్లి చేసుకుని ఇంట్లోకొచ్చిన మొదటి రోజే అనురాధను చూసి సుశీల నవ్వుతూ అంది, "ఇక నుంచి నువ్వు నాకు కూతుర్లాంటిదానివి." అనురాధకు ఆ మాట ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆమె మనసులో అమ్మలేని లోటు ఇక ఉండదేమో అని అనుకుంది. కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత సుశీలకు ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు లత. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ప్రేమకు కూడా తేడా మొదలైంది. లతకు కొత్త బట్టలు, అనురాధకు పాత బట్టలు. లతకు పాలు, పండ్లు కొసరి కొసరి తినిపించేది సుశీల. అనురాధకు మాత్రం వంటగదిలో అన్నం ఉంది, వెళ్ళి తిను అనేది. లత చదువుకోవడానికి మంచి టేబుల్. అనురాధ మాత్రం ఇంటి పనుల మధ్య పుస్తకం పట్టుకునే సమయం కోసం ఎదురు చూడాలి. ఒకరోజు అనురాధ పరీక్షలకు సిద్ధమవుతూ గదిలో కూర్చుంది. సుశీల వచ్చి, "అనురాధ" అని గట్టిగా పిలిచింది. "ఏంటమ్మా?" "ఏమిటా పుస్తకాలు?" "రేపు పరీక్షుంది." సుశీల పుస్తకాన్ని ఆమె చేతిలోంచి తీసేసింది. "ముందు ఇంటి పని నేర్చుకో. పుస్తకాలు చదివి ఏం చేస్తావు? ఎవరింటికో వెళ్ళి వంట చేసుకోవాల్సిందే కదా." ఆ మాట అనురాధ గుండెల్లో గుచ్చుకుంది. అప్పుడే తండ్రి అక్కడికొచ్చాడు. అనురాధ అతని వైపు చూసింది. ఏదైనా చెప్తాడేమో అనుకుంది కాని రామయ్య మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అది ఆమెకు మరింత బాధ కలిగించింది. రామయ్య మంచి మనిషే. కూతురంటే ప్రేమ కూడా ఉంది. కాని భార్య మాటకు ఎదురు చెప్పే ధైర్యం మాత్రం లేదు. రోజులు గడిచాయి. అనురాధ ఇంట్లో పనులన్నీ చేసేది. ఉదయం లేవగానే ఇంటి ముందు ఊడవాలి, నీళ్లు తేవాలి, వంట చెయ్యాలి, లతను స్కూల్కి పంపాలి, తిరిగొచ్చాక బట్టలుతకాలి, ఇంటిని శుభ్రం చేయాలి, సాయంత్రం లతకు టిఫిన్ చేయాలి, హోంవర్క్ చేయించాలి. ఆమె వయసు పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు కూడా పెరిగాయి. ఒకరోజు లత స్కూల్ నుంచొచ్చి ఏడుస్తూ లోపలికొచ్చింది. "ఏమైంది?" అని అడగ్గా, "నా ఫ్రెండ్స్ అందరూ కొత్త డ్రెస్సులు వేసుకున్నారు, నాకు కూడా కొత్త డ్రెస్సు కావాలి" అంది. సుశీల వెంటనే అనురాధ వైపు చూసింది. "విన్నావా? లతకు రేపు కొత్త డ్రెస్సు కావాలి." అనురాధ ఆశ్చర్యంగా చూసింది. "నేనేం చేయాలి?" "నువ్వే వెళ్ళి మార్కెట్లో తీసుకురా." "మరి డబ్బులు?" "నీ తండ్రిని అడుగు." అనురాధ తండ్రి దగ్గరకు వెళ్ళింది. "నాన్నా." రామయ్య ఆమె వైపు చూశాడు. "ఏంటమ్మా?" "లతకు కొత్త డ్రెస్సు కొనాలి అంటోందమ్మ." రామయ్య వెంటనే జోబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు. "తీసుకెళ్లి కొనివ్వు." అనురాధ ఆ డబ్బులు తీసుకుంది. ఆమె మనసులో మాత్రం ఒక ప్రశ్న. నా కోసం ఎప్పుడైనా అలా డబ్బిచ్చారా? అది ఆమె అడగలేదు. ఎందుకంటే తండ్రి సమాధానం తనకు ముందే తెలుసు కాబట్టి. అనురాధకు 24 సంవత్సరాలు వచ్చాయి. ఆమె పెళ్లి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది కాని సుశీలకు మాత్రం అనురాధ మంచి ఇంటికి వెళ్లటం ఇష్టం లేదు. ఆమె మనసులో ఒకటే ఆలోచన, ఎలాగైనా ఈ అమ్మాయిని త్వరగా పంపించేయాలి. ఒకరోజు తన బంధువుల్లో ఒకరు ఒక సంబంధం చెప్పారు. అబ్బాయికి కాస్త వయసు ఎక్కువ, చిన్న వ్యాపారం, అంతగా ఆస్తి లేదు. ముఖ్యంగా ఆ అబ్బాయి స్వభావం కూడా అంత మంచిది కాదు. కాని సుశీలకు మాత్రం అది సరైన సంబంధంగానే అనిపించింది. ఇలాంటి సంబంధం అయితే వెంటనే ఒప్పుకుంటారు అని అనుకుంది. ఆమె రామయ్యతో చెప్పింది. అనురాధకు సంబంధం వచ్చింది. రామయ్య మౌనంగా ఉండిపోయాడు. "ఏం మాట్లాడరే?" "నువ్వు చూసిన సంబంధమే కదా, అయితే పెళ్లి చేసేద్దాం" అన్నాడు. అనురాధ ఆ మాట విని తన తండ్రి వైపు చూసింది. ఆమె కళ్లల్లో ఒక్కసారైనా, "అమ్మా,
నీకు నచ్చిందా అని అడగాలి అనే కోరిక వచ్చింది. కాని ఆమె నోరు తెరవకముందే సుశీల అంది, ఇలాంటి అమ్మాయికి ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? చదువు లేదు, అందమూ లేదు. ఆ మాట అనురాధలోని చివరి ఆశను కూడా చంపేసింది. కొన్ని రోజుల తర్వాత ఒక బంధువు ఇంట్లో పెళ్లి జరిగింది. అనురాధ కూడా అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమెను మహిళ గమనిస్తోంది. ఆమె పేరు వసుంధర. పట్టణంలో పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ. ఆస్తులు, వ్యాపారాలు, పేరు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. కాని ఆమెకు డబ్బు కంటే తన కొడుకుకు మంచి మనసున్న భార్య కావాలనే కోరికెక్కువ. వసుంధర పెళ్లి పనుల్లో అందరూ బిజీగా ఉన్న సమయంలో ఒక మూలన అనురాధని గమనించింది. అందరూ తింటున్నప్పుడు అనురాధ మాత్రం పెద్దవాళ్లకు భోజనం వడ్డిస్తోంది. ఎవరైనా పిలిస్తే వస్తున్నానండి అని నవ్వుతూ పరిగెత్తుతోంది. ఒక వృద్ధురాలు జారి పడిపోబోతే అనురాధ వెంటనే వెళ్లి ఆమెను పట్టుకుంది. ఆ వృద్ధురాలు, అమ్మా, నువ్వెవరమ్మాయివి అని అడిగింది. అనురాధ నవ్వుతూ, రామయ్య గారి పెద్ద కూతుర్ని అంది. వసుంధర ఆ మాట విని ఒక్కసారి ఆమె వైపు గమనంగా చూసింది. ఆమె పక్కనే ఉన్న బంధువును అడిగింది, ఎవరండి అమ్మాయి? రామయ్య గారి పెద్ద కూతురు. పెళ్ళయిందా? లేదండి. వసుంధర కళ్లల్లో ఒక నిర్ణయం మెరిసింది. ఆ అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే బావుంటుంది అని ఆమె మనసులో అనుకుంది. పెళ్లింట్లో అనురాధ అందరికీ పనులు చేస్తూ తిరుగుతోంది. పెద్దవాళ్లు ఎవరైనా కనిపిస్తే వాళ్లకు కూర్చోవటానికి చోటు చూపిస్తోంది. ఆమె చేస్తున్న పనుల్లో గొప్పదనం ఏమీ లేదు కాని ఆమె చేసే ప్రతి పనిలో ఒక విషయం కనిపిస్తోంది. ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేస్తోంది ఆమె. గలగలా నవ్వుతూ తిరుగుతోంది. అదే వసుంధరను ఆకట్టుకుంది. వసుంధర ఆ పెళ్లింటి పెద్ద మనిషిని పక్కకు పిలిచింది. ఆ అమ్మాయి గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకమ్మా? నా కొడుకు విక్రమ్కి సంబంధం చూస్తున్నాను. ఆ మాట విన్న వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడు. రామయ్య గారు అమ్మాయినా? అవును. వాళ్ల కుటుంబం చాలా సాధారణమైనది. వసుంధర చిరునవ్వు నవ్వింది. నాకు వారి ఆస్తి ఎంతుందో ముఖ్యం కాదు. నా కొడుకుతో జీవితాంతం నడిచే మనిషి ఎలా ఉంటుందో అది ముఖ్యం. ఆ అమ్మాయిలో నాకు కావాల్సింది కనిపించింది. ఆమె మాటల్లో ఉన్న నమ్మకాన్ని చూసి ఆ పెద్ద మనిషి కూడా తలూపాడు. అయితే రామయ్య గారితో మాట్లాడండి. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత వసుంధర నేరుగా రామయ్యను కలిసింది. రామయ్య గారు, మీ పెద్దమ్మాయి గురించి మాట్లాడాలి. రామయ్య ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. మా పెద్దమ్మాయి అనురాధ గురించా? అవును. మొన్న జరిగిన పెళ్లిలో ఆమెను చూసి మా అబ్బాయి విక్రమ్ ఇష్టపడ్డాడు. రామయ్యకు మాట రావటం లేదు. అతని కళ్లల్లో ఆనందం కనిపించింది. కాని పక్కనే నిలబడి ఉన్న సుశీల ముఖం మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. వసుంధర టీవీ దర్జా చూస్తుంటే బాగా ఉన్నవాళ్ల కుటుంబంలా అనిపించింది. సుశీలకు గుండెల్లో మంట మొదలైంది. ఇంత మంచి సంబంధం అనురాధకొస్తే ఆమె జీవితమే మారిపోతుంది. ఆ ఆలోచనే ఆమెకు నచ్చలేదు. ఎందుకంటే తన కూతురు లత కోసం ఆమె మనసులో మరో కల ఉంది. వసుంధర కొడుకు కాకపోయినా కనీసం మంచి ఆస్తున్న ఇంట్లో లతను పెళ్లి చేయాలి. కాని ఇప్పుడు అనురాధకు అంత పెద్ద సంబంధం వస్తే తన కూతురు భవిష్యత్తు ఏమవుతుంది? ఆ రాత్రి ఇంటికొచ్చిన తర్వాత సుశీల అనురాధను పిలిచింది. ఏమమ్మా, ఆ రోజు పెళ్లింట్లో ఎవరితో మాట్లాడావు? ఎవరితోనూ ప్రత్యేకంగా మాట్లాడలేదే. ఒక పెద్దావిడ నీతో మాట్లాడిందంట కదా? అవును. ఆమెవరో తెలుసా? తెలీదు. సుశీల ముఖం గట్టిపడింది. ఆవిడ మాటలు నమ్మకు. అనురాధ ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు? అలాంటి పెద్ద కుటుంబాల వాళ్ళు మనలాంటి వాళ్ళని కోడలుగా ఒప్పుకుంటారా? నిన్ను చూసి ఏదో మాట చెప్పుంటారు. నువ్వు దాన్ని నిజమని అనుకోకు. అనురాధ మౌనంగా తల వంచింది. అనురాధ సరే అన్నట్టుగా తల ఊపింది. 2 రోజుల తర్వాత వసుంధర స్వయంగా రామయ్య ఇంటికి వచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త శేఖర్ కూడా ఉన్నాడు. వాళ్ల ఇంట్లోకి అడుగు పెట్టగానే సుశీలకు అసహనం మరింత పెరిగింది. వసుంధర అనురాధను చూసి చిరునవ్వు నవ్వింది. అమ్మా, ఇక్కడికి రా. అనురాధ సంకోచంగా దగ్గరకు వెళ్ళింది. వసుంధర ఆమె చేతిని పట్టుకుంది.
నీతో ఒక విషయం మాట్లాడాలి. అనురాధ గుండె వేగంగా కొట్టుకుంటోంది. వసుంధర నేరుగా చెప్పింది. మా అబ్బాయి విక్రమ్కు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని కోరికుంది. అనురాధ ఒక్కసారిగా తల పైకెత్తి ఆమె ముఖంలోకి చూసింది. ఆశ్చర్యం, ఆనందం, భయం అన్నీ కలిసిపోయాయి. వసుంధర మెల్లగా అంది, మాకు నీ దగ్గర కట్నం అవసరం లేదు. నీకున్నది ఒక్కటే సంపద, అది నీ మంచితనం. అనురాధ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె జీవితంలో మొదటిసారి ఎవరో తనను ఆమెకున్న మంచి మనసు కోసం ఎంచుకున్నారు. సుశీలకు మాత్రం ఇది నచ్చటం లేదు. అదెలా సాధ్యం అని సుశీల ఒక్కసారిగా అడిగింది. అందరూ ఆమె వైపు చూశారు. వసుంధర ప్రశాంతంగా అడిగింది, ఏమైంది? అనురాధకి ఇప్పటికే ఒక సంబంధం చూస్తున్నాము. వసుంధర రామయ్య వైపు చూసింది. రామయ్య తల వంచుకున్నాడు. అతని మౌనం అతని అసహాయతను బయటపెట్టింది. వసుంధరకు ఏదో అర్థమైంది. మీకా సంబంధం నిజంగానే నచ్చిందా? రామయ్య సమాధానం చెప్పలేదు. అనురాధ మాత్రం తన తండ్రి వైపు చూసింది. వసుంధర ఆమె ముఖాన్ని గమనించింది. అందులో నన్ను ఇంటి నుంచి బయటకు పంపించండి అనే మౌన విన్నపం కనిపించింది. ఆ రాత్రే సుశీల తనకు అత్యంత సన్నిహితమైన బంధువును పిలిచింది. ఈ సంబంధం జరగకూడదు, ఎలాగైనా చెడగొట్టాలి. కాని వాళ్ళు చాలా పెద్దవాళ్లు, మన మాట నమ్మరు. సుశీల కాసేపు ఆలోచించింది. తర్వాత ఒక ప్లాన్ చేసింది. అనురాధ గురించి వాళ్లకు చెడ్డగా చెప్పాలి. ఆమెకు ఆరోగ్యం బావుండదని చెబుదాం. ఇంట్లో పనులు చేయలేదని చెబుదాం. పెళ్లి తర్వాత కుటుంబాన్ని చూసుకోలేదని చెబుదాం. ఏదో ఒక కారణంతో వాళ్ళని వెనక్కి పంపాలి. మరుసటి రోజు సుశీల వసుంధరకు ఫోన్ చేసింది. అమ్మా, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అనురాధ చాలా అమాయకంగా కనిపిస్తుంది, కాని ఆమెకు కోపం చాలా ఎక్కువ. అంతేకాదు, ఇంట్లో పనులు చేయటం కూడా అస్సలు ఇష్టం ఉండదు. మా ఇంట్లో నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. ఆమె మాత్రం ఏ పని చెప్పినా తప్పించుకుంటుంది. వసుంధర మౌనంగా వింటోంది. ఏమీ మాట్లాడటం లేదు. మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని సుశీల ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టిన వెంటనే ఆమె ముఖంలో విజయ గర్వం. ఇక ఈ సంబంధం పోయినట్టే అని అనుకుంది. అదే సమయంలో వసుంధర తన భర్త వైపు తిరిగి నవ్వింది. ఆమె మాటలు వింటుంటే నాకు అనుమానం ఇంకా పెరిగింది. శేఖర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకమ్మా? వసుంధర ప్రశాంతంగా అంది. ఎవరైనా ఒక మనిషి గురించి మంచిగా చెప్పకపోతే పర్వాలేదు, కాని ఒక తల్లి తన భర్త మొదటి భార్య కూతురు గురించి ఇంత చెడ్డగా చెప్పడం మొదలు పెడితే ఆ అమ్మాయి తప్పు చేసిందా లేక ఆమెను తప్పుగా చూపించాలనుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. శేఖర్ ఆమె వైపు చూసి నవ్వాడు. అంటే? వసుంధర సమాధానం ఒక్కటే, మనమే వెళ్లి ఆ అమ్మాయిని పరీక్షిద్దాం. అదే సమయంలో అనురాధ వంటగదిలో నిలబడి రాత్రికి భోజనం సిద్ధం చేస్తోంది. సుశీల బయట నుంచి అరిచింది. అనురాధ, రేపు ఉదయమే ఆ సంబంధం వాళ్ళొస్తున్నారు. అనురాధ గుండె ఒక్కసారిగా ఆగినట్టుగా అయింది. సుశీల దగ్గరకొచ్చి చల్లగా నవ్వింది. వాళ్ళు నిన్ను ఎంత పరీక్షించినా నువ్వాళ్లకు నచ్చకూడదు. నీకు ముందే చెప్పానుగా, వాళ్ళు మంచివారు కారని. ఆవిడ డాబు దర్పం చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు మనకి తగినవారు కారు అని. అనురాధ ఒక్కసారిగా ఆమె వైపు చూసింది. తల్లి తన పెళ్లిని ఎందుకు అడ్డుకుంటుందో అర్థమవుతున్నట్టుగా అనిపించింది ఆమెకు. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఇంట్లో ఏదో తెలియని ఉద్విగ్నత. సుశీల మాత్రం తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేయించింది. కాని అనురాధన మాత్రం కావాలనే పాత బట్టలతోనే ఉంచింది. నువ్వు ఇలానే ఉండు అంది సుశీల. అనురాధ ఆశ్చర్యంగా చూసింది. ఎందుకమ్మా? ఎందుకంటే వాళ్ళు మన పరిస్థితిని చూసి ఈ సంబంధం వాళ్లే వద్దు అనుకోవాలి. అనురాధకు అన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. తన పెళ్లి గురించి తల్లి ఎందుకు ఇంత భయపడుతుందో. కాని ఆమెకు కోపం రాలేదు. ఎప్పటిలానే మౌనంగా ఉండిపోయింది. ఉదయం 10 గంటలకు ఒక పెద్ద కారు రామయ్య ఇంటి ముందు ఆగింది. అందులోంచి వసుంధర, శేఖర్, వారి కొడుకు విక్రమ్ దిగారు. విక్రమ్ చాలా సాధారణంగా కనిపించాడు.
ఖరీదైన దుస్తులు వేసుకున్నా అతని ప్రవర్తనలో మాత్రం ఎలాంటి గర్వమూ లేదు. ఇంట్లోకొచ్చి ముందుగా రామయ్యకు నమస్కారం చేశాడు. తర్వాత సుశీలకు కూడా గౌరవంగా పలకరించాడు. అనురాధ మాత్రం వంటగదిలోనే ఉంది. వసుంధర కావాలనే అనురాధ ఎక్కడుంది అని అడిగింది. సుశీల వెంటనే అంది, తన వంటగదిలో ఉంటుంది. ఆమెకు బయట వాళ్ల ముందుకు రావటం పెద్దగా ఇష్టం ఉండదు. వసుంధర ఏమీ అనలేదు. ఆమె మెల్లగా వంటగది వైపు నడిచింది. వంటగదిలో అనురాధ పొయ్యి దగ్గర నిలబడి ఉంది. జుట్టు సరిగ్గా కూడా లేదు. చేతులకు పిండి అంటుకొని ఉంది. సాదా సీదా పాత చీర. వసుంధర కాసేపు ఆమెను గమనించింది. అనురాధ వెంటనే చేతులు తుడుచుకొని నమస్కారమండి అంది. వసుంధర చిరునవ్వుతో, నువ్వే అనురాధ కదా? అవునండి. మమ్మల్ని చూసి భయపడుతున్నావా? అనురాధ మెల్లగా నవ్వింది. లేదు. మరి ఎందుకింత సంకోచం? అనురాధ సమాధానం చెప్పలేదు. ఆమె కళ్లల్లో మాత్రం ఎన్నో సంవత్సరాల మౌనం కనిపించింది. వసుంధరకు అంతా అర్థమైంది. వసుంధర కావాలని అంది, అమ్మా, మేం వచ్చినందుకు ఇంట్లో చాలా పని పెరిగిందేమో. అనురాధ వెంటనే అంది, అలా ఏమీ లేదండి, మీరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను. ఆమె టీ చేయడానికి తిరిగింది. వసుంధర మాత్రం అన్నీ గమనిస్తూనే ఉంది. టీ తీసుకొచ్చిన తర్వాత వసుంధర కావాలనే తన కప్పులను నేలపైన పడేసింది. కప్పు పగిలిపోయింది. సుశీల వెంటనే అరిచింది, అయ్యో అయ్యో, జాగ్రత్త అంటూ లేదేమిటే? అనురాధ వెంటనే కింద కొంగి పగిలిన గాజు ముక్కలు ఏరటం మొదలుపెట్టింది. వసుంధర ఆమె చేతిని పట్టుకుంది. ఆగమ్మా, చేతికి గుచ్చుకుంటుంది. అనురాధ మెల్లగా అంది, పర్లేదండి, ఇవి ఇలానే ఉంచేస్తే ఎవరికైనా గుచ్చుకుంటాయి కదా. వసుంధర ఒక్క క్షణం ఆమె చేతులను చూసింది. చిన్న చిన్న గాయాల మచ్చలు, వేళ్లపైన పాత కోతల గుర్తులు. ఆమెకేదో అర్థమైంది. ఈ అమ్మాయికి ఇంటి పనంతా చేయడం అలవాటైపోయింది. కొద్దిసేపటి తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. వసుంధర అడిగింది, అనురాధకేమైనా ఇష్టాలున్నాయా? సుశీల వెంటనే నవ్వుతూ, ఇష్టాలా? దానికే ఉంటాయమ్మా, ఇంటి పని చేస్తే చాలు. పోని చదివిద్దామంటే పెద్దగా చదువు కూడా అవ్వలేదు. విక్రమ్ ఒక్కసారిగా అనురాధ వైపు చూశాడు. ఆమె తల వంచుకుని కూర్చుంది. వసుంధర మాత్రం, నువ్వు చదువుకున్నావా అని నేరుగా అనురాధనే అడిగింది. డిగ్రీ పూర్తి చేశాను. సుశీల ముఖం ఒక్కసారిగా మారింది. వసుంధర చిరునవ్వు నవ్వింది. ఇప్పుడే కదా మీరు చదువు అవ్వలేదన్నారు? సుశీల తడబడింది. అదేలేండి, పెద్దగా చదువు అవ్వకపోయినా కింద మీద పడి ఏదో చదివించాం. విక్రమ్ అనురాధతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. మీకేం చేయడం ఇష్టం? అనురాధ కాసేపు ఆలోచించి, పిల్లలకు చదువు చెప్పటం. ఎందుకు? నేను చిన్నప్పుడు చదువుకోవడానికి చాలా కష్టపడ్డాను. అందుకే ఎవరికైనా చదువుకోవడానికి సహాయం చేయగలిగితే నాకు సంతోషంగా ఉంటుంది. విక్రమ్ చిరునవ్వు నవ్వాడు. వసుంధర తన కొడుకు ముఖాన్ని చూసింది. అతని కళ్లల్లోనే ఆమెకు సమాధానం కనిపించింది. అతనికి అనురాధ నచ్చింది అని. ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో విక్రమ్ తల్లితో అన్నాడు, అమ్మా, నాకు అనురాధ బాగా నచ్చింది. నాకు కూడా నచ్చిందిరా. శేఖర్ కూడా అంగీకరించాడు. ఆ అమ్మాయి చాలా మంచిది. వసుంధర మాత్రం ఒక మాట చెప్పింది, ఆ అమ్మాయిని మన ఇంటికి కోడలుగా ఎలా అయినా తీసుకురావాలండి. కాని సుశీల అంత తేలిగ్గా ఓడిపోలేదు. 2 రోజుల తర్వాత ఆమె వసుంధర ఇంటికి వెళ్ళింది. అమ్మా, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వసుంధర ఆమెను కూర్చోబెట్టింది. చెప్పండి. సుశీల తన గొంతుని తగ్గించి అంది. అనురాధకు చాలా కోపం ఎక్కువ. పెళ్లి తర్వాత మీ ఇంటిని సరిగా చూసుకోలేదు. అందుకే మీరుకి సంబంధం గురించి ఆలోచించకండి. వసుంధర ప్రశాంతంగా నవ్వింది. మీరు చెప్పిన ప్రతి మాటను నేను నమ్మితే ఆ రోజు మరి మీ ఇంట్లో చూసిన అమ్మాయి ఎవరు? సుశీల నిశ్శబ్దంగా ఉండిపోయింది. వసుంధర మరో మాట అంది. ఒక అమ్మాయి గురించి ఆమెను పెంచిన వాళ్లు చెప్పిన మాటల కంటే ఆమె మనుషులతో ఎలా ప్రవర్తిస్తుందో చూడటానికే నేను ఎక్కువ విలువనిస్తాను.
సుశీలకి మాటలు రాలేదు. కొన్ని రోజుల తర్వాత రామయ్య ఇంట్లో పెళ్లి నిశ్చయమైంది. అనురాధ కళ్లల్లో ఆనందం. రామయ్య కూడా సంతోషించాడు. కాని సుశీల మాత్రం గుండెల్లో మండిపోతుంది. తన పథకాలు పూర్తిగా విఫలమయ్యాయి. అనురాధను ఎలాగైనా తక్కువ చేయాలనుకున్న ఆమె తెలియకుండానే ఆ అమ్మాయి అదృష్టానికి తలుపు తెరిచింది. పెళ్లి ఘనంగా జరిగింది. వసుంధర కుటుంబం అనురాధకు ఎలాంటి కట్నం అడగలేదు. పెళ్లి తర్వాత అనురాధ మొదటిసారి తన కొత్త ఇంటి గుమ్మం దాటింది. ఆ ఇల్లు ఆమె ఊహించిన దానికంటే చాలా పెద్దది. విశాలమైన హాలు, అందమైన తోట, పనివాళ్లు, ఖరీదైన ఫర్నిచరు, గోడలపైన కుటుంబ సభ్యుల ఫోటోలు. అంత పెద్ద ఇంటిని చూసి అనురాధకు ఒక్కసారిగా భయం వేసింది. ఇంత పెద్దింట్లో నేను ఎలా ఉండగలను? ఆమె గుండెల్లో ఒకటే ఆలోచన. పుట్టింట్లో చేసినట్టే ఇక్కడ కూడా అన్నీ నేనే చేసుకోవాలి. మరుసటి రోజు తెల్లవారుజామున అందరూ నిద్రలోనే ఉండగా ఆమె లేచి వంటగదిలోకి వెళ్ళింది. పొయ్యి వెలిగించింది. ఇంటిని శుభ్రం చేయడానికి చీపురు తీసుకుంది. అదే సమయంలో వెనక నుంచి వసుంధర గొంతు వినిపించింది. అనురాధ, ఏం చేస్తున్నావమ్మా? అనురాధ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. వసుంధర ఆమెను చూసి చేతిలోని చీపురును తీసుకుంది. ఇదెందుకు? అనురాధ ఆశ్చర్యంగా చూసింది. ఇంటిని శుభ్రం చేయడానికి. వసుంధర నవ్వింది. ఈ ఇంట్లో నువ్వు కోడలిగా అడుగుపెట్టావు, పని మనిషిగా కాదు. అనురాధ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వసుంధర ఆమె తలపైన చెయ్యి వేసి అంది. ఇప్పటి వరకు నువ్వు ఎవరికోసం బ్రతికావో నాకు తెలీదు. కాని ఇక నుంచి మాత్రం నీకోసం కూడా బ్రతకడం నేర్చుకో. అనురాధకు తన జీవితంలో మొదటిసారి ఇది నిజంగా నా ఇల్లేనా అనే భావన కలిగింది. కాని ఆమెకు తెలీదు, ఈ ఇంట్లో ఆమెకు దొరకబోయే ప్రేమ ఆమె గతంలోని ప్రతి కన్నీటిని తుడిచివేయబోతుంది అని. వసుంధర చేతిలో నుంచి చీపురు తీసుకున్న అనురాధ ఒక్క క్షణం పాటు మాట రాక నిలబడిపోయింది. పాపం, ఈమెకు చిన్నప్పటి నుంచి అలవాటైన జీవితం ఇది. ఇంట్లో ఏదైనా పని ఉంటే అది తన బాధ్యత. ఎవరైనా పిలిస్తే వెంటనే పరిగెత్తాలి. ఎవరైనా కోపంగా మాట్లాడినా తల వంచుకోవాలి. మార్చాలి, ఇవన్నీ పూర్తిగా మార్చాలి. ఇంతలో అనురాధ మెల్లగా, అత్తయ్య, మరి ఇంటి పని ఎవరు చేస్తారు అని అమాయకంగా అడిగింది. వసుంధర నవ్వుతూ, మన ఇంట్లో పనివాళ్లున్నారు. అయితే నేను ఖాళీగా ఏం చేయాలి? వసుంధర ఆమె భుజంపైన చెయ్యి వేసింది. ఖాళీగా ఉండటం నేర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. కానీ నీ జీవితమంతా ఇతరుల కోసం ఖర్చు చేయడం మాత్రం ఇక మానేయాలి. ఆ మాట అనురాధ మనసును తాకింది. ఆ రోజు అల్పాహారం సిద్ధమయ్యేసరికి వసుంధర స్వయంగా అనురాధను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది. తినమ్మా. అనురాధ ఆశ్చర్యంగా చూసింది. ముందు మీరు తినండి అత్తయ్య, నేను తర్వాత తింటాను. తర్వాత? ఎందుకు తర్వాత? అదే, ముందు మీరందరూ తిన్నాక. వసుంధర ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. ఇది నీ పుట్టిల్లు కాదు, ఇక్కడ అందరూ కలిసే తింటారు. నువ్వందరికీ వడ్డించి చివర్లో తినే రోజులు అయిపోయాయి. అనురాధ కళ్లల్లో నీళ్లు చెరాయి. విక్రమ్ పక్కనే కూర్చొని అన్నాడు, అమ్మ చెప్పింది నిజమే. ఇక నుంచి నువ్వు ఏం చెయ్యాలన్నా నీకు నచ్చినట్టే చెయ్యాలి. ఆమెకు ఆ రోజు భోజనం చాలా సాధారణమైనదే. కాని ఆమె జీవితంలో మొదటిసారి భోజనం కంటే గౌరవం ఎక్కువగా రుచించింది. రోజులు గడుస్తున్నాయి. వసుంధర ఎంత ప్రేమగా చూసుకుంటున్నా అనురాధ మాత్రం ప్రతి పనిని తానే చూసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఉదయం లేచి వసుంధర గదిలోకి వెళ్లి మంచం సర్దుతుంది. శేఖర్ గారికి మందులు సిద్ధం చేస్తుంది. వంటగదిలోకి వెళ్లి ఏదో ఒకటి చేయడానికి చూస్తుంది. ఒకరోజు వసుంధర గమనించింది, అనురాధ, నువ్వు ప్రతిరోజు ఎందుకింత తొందరగా లేస్తున్నావు? అదే అత్తయ్య, నీకు పనుల్లో సహాయం చెయ్యాలని. ఎవరు చెప్పారు నీకు? ఎవరూ చెప్పలేదు, నాకే అలవాటైపోయింది. ఇది అలవాటు కాదు, భయం. ఎవరైనా తనను పనికి పనికిరాదని అనుకోకూడదనే భయం. ఎవరైనా తనను తిరిగి పంపించకూడదనే భయం. ఆమెను వసుంధర దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టింది. అమ్మా, నువ్వు ఇంట్లో ఉండటానికి ఏ పని చేసి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.
నువ్వు మా ఇంటి కోడలివి కాబట్టి మాకు నచ్చలేదు. ఓ మంచి మనిషివి కాబట్టి మాకు నచ్చావు. అనురాధ తల వసుంధర భుజంపైన వాల్చింది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు జారాయి. ఒక ఆదివారం నాడు వసుంధర అనురాధను తన గదికి పిలిచింది. ఇలా రామ్మా, ఇక్కడ కూర్చో. వసుంధర ఒక పెద్ద నగల పెట్టె తెరిచింది. అందులో బంగారు హారం, గాజులు, చెవిపోగులు, వడ్డానం, నెక్లెస్, చాలా అందమైన నగలున్నాయి. అనురాధ ఆశ్చర్యంగా చూసింది. ఇవన్నీ ఎందుకత్తయ్యా? వసుంధర నవ్వింది. నీకోసమే. నాకోసమా? అవును, నాకివన్నీ అవసరం లేదత్తయ్యా. వసుంధర ముఖం కాస్త గంభీరమైంది. అవసరం లేదని చెప్పేది నువ్వు కాదు. నీకేం కావాలో నిర్ణయించుకునే హక్కు నీకుంది. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ఏదైనా అడగడానికి భయపడ్డావు. ఇక నుండి అడగటం కూడా నేర్చుకో. వసుంధర ఒక్కో నగను ఆమెకు తొడిగింది. నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చిన రోజు నాకు ఒక కోడలు మాత్రమే రాలేదు, నా ఇంటికి ఒక కూతురొచ్చింది. అనురాధ వెంటనే వసుంధరను హత్తుకుంది. ఆ క్షణంలో తన జీవితంలో కోల్పోయిన తల్లి ప్రేమ మరో రూపంలో తనకు తిరిగొచ్చినట్టుగా అనిపించింది. అదే సమయంలో రామయ్య ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనురాధ పెళ్లి తర్వాత లతకు ఏ కోరిక కలిగినా సుశీల తీర్చడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఆమె మనసులో ఒకటే ఆలోచన, నా కూతురికి కూడా పెద్దింట్లో పెళ్లి జరగాలి. అందుకోసం ఒక సంబంధం చూసింది. అబ్బాయి పేరు మధు. మాటల్లో చాలా మంచివాళ్లా కనిపించాడు. చిన్న వ్యాపారం చేస్తున్నానని చెప్పాడు. కాని అతనికి ఉన్న ఆశలు, ఉద్దేశాలు మాత్రం వేరే. అతను లత తండ్రి దగ్గర ఉన్న డబ్బు గురించి తెలుసుకున్నాడు. సుశీల కూడా మా దగ్గర కొంత ఆస్తుంది, పెళ్లి తర్వాత మీకు సహాయం చేస్తామని అతనికి చెప్పింది. మధు వెంటనే ఒప్పుకున్నాడు. పెళ్లి జరిగింది. మొదట కొన్ని రోజులు అతను చాలా మంచివాళ్లా ప్రవర్తించాడు. లత కూడా నా జీవితం అక్క జీవితం కంటే బాగుంటుంది అని సంతోషించింది. ఒక సాయంత్రం అనురాధ ఫోన్ మోగింది. సుశీల. ఎలా ఉన్నావు? బావున్నానమ్మా. అక్కడంతా బానే ఉన్నారా? బానే ఉన్నాము. ఇంతకీ మీ అత్తారింట్లో ఎలా ఉందేమిటి? చాలా బాగుందమ్మా. సుశీల గొంతులో అసూయ. అంతా బాగుంటే మంచిదేలే, కానీ నీకక్కడ చాలా పని ఉంటుందేమో. అసలే మీ అత్తారిల్లు చాలా పెద్దది. అనురాధ నవ్వుతూ, లేదమ్మా, అత్తయ్య నన్ను ఏ పని చెయ్యనివ్వరు. ఇక్కడ ప్రతి పనికి నౌకర్లున్నారు. సుశీల ఒక్కసారిగా మౌనమైంది. సరేలే అని ఫోన్ పెట్టేసింది. ఆమె మనసులో మాత్రం, నా చేతిలో పెరిగిన అమ్మాయి ఇంత సుఖంగా ఉండటమా అనే అసూయ మరింత పెరిగింది. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు లత తండ్రికి ఫోన్ చేసింది. నాన్నా, ఏమైందమ్మా? మధుకి వ్యాపారంలో కొంత డబ్బు కావాలంటున్నాడు. రామయ్య వెంటనే, ఎంత కావాలమ్మా అని అడిగాడు. లత చెప్పిన మొత్తం విని అతను ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. అంత డబ్బు ఎందుకమ్మా? అతను తన వ్యాపారాన్ని కొంచెం పెంచుతానంటున్నారు నాన్న. సుశీల పక్క నుంచి వెంటనే అందుకుంది. ఇవ్వండి, అల్లుడికి సహాయం మనం కాకపోతే ఎవరు చేస్తారు? రామయ్య తన దగ్గరున్న పొదుపులోంచి కొంత తీసి ఇచ్చాడు. కొన్ని రోజులకు లత దగ్గర నుంచి మళ్లీ ఫోను, మరికొంత డబ్బు కావాలని. మళ్లీ ఇచ్చారు. ఇలా రామయ్య దగ్గర ఉన్న పొదుపు మొత్తం క్రమంగా తగ్గిపోయింది. ఒకరోజు మధు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని తన వ్యాపారం పేరుతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. తర్వాత ఫోన్లెత్తడం తగ్గించాడు, ఇంటికి రావడం తగ్గించాడు. లత ప్రశ్నిస్తే నాకు పనుందని తప్పించుకునేవాడు. ఒకరోజు లత ఏడుస్తూ తండ్రికి ఫోన్ చేసింది. నాన్నా, మధు డబ్బంతా తీసుకొని నన్ను వదిలి వెళ్ళిపోయాడు నాన్నా. రామయ్య గుండె పగిలిపోయింది. సుశీలకు మాత్రం ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే రామయ్యకు ఒక విషయం గుర్తొచ్చింది. అనురాధ. తానెప్పుడూ పట్టించుకుని తన పెద్ద కూతురి అవసరం ఇప్పుడు ఆయనకొచ్చింది. రాత్రి 11 గంటలకు అనురాధ ఫోన్ మోగింది. నాన్నా, అవతల రామయ్య గొంతు వణుకుతోంది. అను, ఏమైంది నాన్నా? కొన్ని క్షణాలు ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత, మన లతకు పెద్ద సమస్య వచ్చిందమ్మా.
అనురాధ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే వస్తున్నాను నాన్న. అదే సమయంలో వసుంధర ఆ మాటలు విన్నది. ఆమె మెల్లగా అనురాధ దగ్గరికి వచ్చింది. ఏమైందమ్మా? అనురాధ కళ్లల్లో ఆందోళన. అత్తయ్య, నా చెల్లెలికి ఏదో సమస్య వచ్చిందంట. వసుంధర వెంటనే ఆమె చేతిని పట్టుకుంది. అయితే వెంటనే వెళ్దాం పదమ్మా. పర్లేదత్తయ్య, నేను ఒంటరిగా వెళ్ళగలను. వసుంధర చిరునవ్వు నవ్వింది. నువ్విక ఒంటరిదానివి కాదమ్మా. పర్లేదు, వెళ్దాం పదా. మరుసటి రోజు ఉదయం అనురాధ పుట్టింటికి వెళ్లటానికి సిద్ధమైంది. ఆమెతో పాటు విక్రమ్ కూడా రావాలని అనుకున్నాడు. కాని వసుంధర ముందే చెప్పింది, మీరిద్దరూ వెళ్ళండి. ఈ సమయంలో వాళ్లకు మన కుటుంబం అండగా ఉందని తెలియాలి. విక్రమ్ తలూపాడు. అనురాధ మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉంది. ఎన్నో సంవత్సరాలు ఆ ఇంట్లో తాను అనుభవించిన అవమానాలు, తన కన్నీళ్లు ఎవరూ పట్టించుకొని రోజులు, తన తండ్రి తన కోసం ఒక్క మాట కూడా మాట్లాడని సందర్భాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. అయినా తండ్రి ఫోన్లో వినిపించిన ఆందోళన ఆమె మనసును కదిలించింది. బాధలో ఉన్న మనిషిని ఆదుకోవడానికి పాత గాయాలను లెక్క పెట్టకూడదని ఆమె నిర్ణయించుకుంది. కారు రామయ్య ఇంటి ముందు ఆగింది. అనురాధ కారు దిగింది. ఆ గుమ్మం ఎన్నో సంవత్సరాలు ఆమె కన్నీళ్లను చూసింది. అదే గుమ్మం దగ్గర ఈరోజు ఆమె చేతిలో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్, మెడలో వసుంధర ఇచ్చిన బంగారు గొలుసు, ఆమె వెంట భర్త విక్రమ్. అనురాధను చూసి సుశీల కాసేపు మాట రాక నిలబడిపోయింది. ఒకప్పుడు తాను పని మనిషిలా చూసిన అమ్మాయి ఈరోజు గౌరవంగా, ఆత్మవిశ్వాసంగా నిలబడింది. కాని అనురాధ మాత్రం అన్నింటినీ మర్చిపోయినట్టుగా లోపలికి వెళ్ళింది. రామయ్య కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో ఆందోళన. అనురాధను చూసిన వెంటనే అతని కళ్లల్లో నీళ్లు చేరాయి. అంతే, ఆమె దగ్గరకొచ్చి చేతులు పట్టుకున్నాడు. నువ్వొస్తావని అనుకోలేదమ్మా. అనురాధ మెల్లగా అంది. నేను రాకపోతే ఇంకెవరొస్తారు నాన్నా? ఆ మాట విన్న రామయ్య తల ఉంచుకున్నాడు. లత గదిలో కూర్చొని ఏడుస్తోంది. అనురాధ ఆమె దగ్గరికి వెళ్ళింది. లత, చెల్లెలు అక్కను చూసి ఒక్కసారిగా లేచి ఆమెను హత్తుకుంది. అక్క, నన్ను క్షమించక్క. అనురాధ ఆమె పక్కనే కూర్చుంటూ, ముందు ఏం జరిగిందో చెప్పు. లత కన్నీళ్లతో అన్నీ చెప్పింది. మధు తన తండ్రి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని, తర్వాత వ్యాపారం పేరుతో మరిన్ని డబ్బులు తీసుకుని చివరకు కనిపించకుండా పోయాడు అని. అనురాధ ప్రశాంతంగా అడిగింది. అతను ఏమైనా పత్రాలు తీసుకున్నాడా? లత ఒక్కసారిగా ఆలోచించింది. అవును, నాన్న దగ్గర ఉన్న కొన్ని ఆస్తి పత్రాలు కూడా అతను తీసుకున్నాడు. అనురాధ ముఖం గంభీరంగా మారింది. అది పెద్ద సమస్యే. విక్రమ్ అప్పటికే న్యాయవాదిని సంప్రదించాడు. పత్రాల వివరాలు తెలుసుకున్నాడు. మధు ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. అతనికి కొన్ని విషయాలు బయటపడ్డాయి. మధు లత కుటుంబం నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా అదే పేరుతో ఇంకొంతమందిని కూడా మోసం చేశాడు. అతను నగరం వదిలి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడని తెలిసింది. విక్రమ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కొన్ని గంటల్లోనే మధు పట్టుపడ్డాడు. లతకు న్యాయం జరిగేలా చర్యలు మొదలయ్యాయి. అన్నీ సర్దుకున్న తర్వాత రామయ్య అనురాధను పిలిచాడు. అమ్మా, నేను నీకు తండ్రిగా చెయ్యాల్సినవి చెయ్యలేదు. అనురాధ మౌనంగా ఉంది. నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. కాని నేను నీకోసం ఒక్కసారి కూడా నిలబడలేదు. నన్ను క్షమించమ్మా. అనురాధ కళ్లల్లో నీళ్లొచ్చాయి. ఆమె తండ్రి చేతులు పట్టుకుంది. నాన్నా, మీరు నా తండ్రి. మీరు తప్పు చేసినా మీరు నా తండ్రిగానే ఉంటారు. రామయ్య ఆమెను హత్తుకున్నాడు. ఆ క్షణంలో అనురాధ చిన్నప్పటి నుంచి కోరుకున్న తండ్రి ప్రేమ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమెకు దొరికింది. అక్కడే అన్నీ చూస్తూ నిలబడి ఉన్న సుశీల మాత్రం ఏమీ మాట్లాడలేకపోయింది. ఈరోజు అనురాధే లేకుంటే తన కూతురు గతి ఏం కాను? చిన్నతనం నుండి ఒక్క రోజు కూడా ఆమెను తన కూతురులా కాదు, కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు ఆమె. ఆమె కళ్లల్లో మొదటిసారి పశ్చాత్తాపం కనిపించింది. అనురాధ చేతులు పట్టుకొని, అమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి నా చేతిలో చాలా కష్టాలు పడ్డావు. నిన్ను నా కూతురులా చూడలేకపోయాను.
నా కూతురు మీద ఉన్న ప్రేమతో నీకు అన్యాయం చేశాను. అనురాధ కళ్లల్లో కన్నీళ్లు. అవన్నీ మర్చిపోయి నువ్వీరోజు నా కూతురు జీవితాన్ని సరిదిద్దడానికి వచ్చావు. నాకింతకంటే ఏం కావాలమ్మా అంటూ బోరున విలపించింది ఆమె. అనురాధ వెంటనే తల్లిని హత్తుకుంది. కాని తన మనసులో మాత్రం అత్తగారే మెదిలారు. ఈ రోజు తనకు దక్కిన ఈ గౌరవం, ప్రేమ, అభిమానం అంతా తన అత్తగారి వల్ల లభించిందే. పుట్టింట్లో ఓ పని మనిషిలా బ్రతికిన అనురాధ నేడు అత్తారింట్లో మహారాణిలా బ్రతుకుతోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.